అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది స్పోర్టివ్. నేను మీ దేవ సహాయాన్ని. ఈ రోజు బాపులపాడు గ్రామ పంచాయతీ సిబ్బంది హనుమాన్ జంక్షన్లోని ఫుట్పాత్ల తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆక్రమణ తరగతి సమయంలో మీ ఆస్తికి ఏదైనా నష్టం జరిగినను గ్రామ పంచాయతీ వారి బాధ్యత వహిస్తారని మూలముగా తెలియజేయమన్నది. నోటీసులు జారీ చేయటమైనది, మైక్ ద్వారా ప్రకటించడం చేయటమైనది. అయినప్పటికీ గతంలో గ్రామ ప్రజలు గాని హనుమాన్ జంక్షన్లోని ప్రముఖులు గాని ఫుట్పాత్లు ఆక్రమణకు గురయ్యాయి. మరి వాటిని తొలగించాలని అనేకమైన మార్లు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిపైన చాలా కాలానికి పంచాయతీ అధికారులు అయితే స్పందించడం జరిగింది. స్పందించి హనుమాన్ జంక్షన్ లో ఆక్రమణకు గురైనటువంటి ఫుట్పాత్లను తొలగించడం జరిగింది. అనేకమైన సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫుట్పాత్లు ఆక్రమణకు గురవటం వలన పాదాచారులు నడవడానికి కూడా కనీసం దారి ఉండటం లేదని చాలా మంది పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు స్పందించని పంచాయతీ అధికారులు ఒక్కసారిగా స్పందించి ఏదైతే ఫుట్పాత్లు ఆక్రమణకు గురైందో ఆ ఫుట్పాత్ల ఆక్రమణను తొలగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, చిన్న చిన్న వ్యాపారస్తులు ఏదైతే చిన్నగా అంటే పొట్టకూడు కోసం ప్రతి దినము సంపాదించుకొని వాటి ద్వారా కుటుంబాన్ని పోషించుకునే చాలా చిన్న వ్యాపారస్తులు ఉన్నారు ఫుట్పాత్ల పైన. వాళ్ళని మాత్రమే తొలగిస్తారా లేదా బడా వ్యాపారస్తులు ఉన్నారు చాలా మంది హనుమాన్ జంక్షన్ లో. గతంలో ఎంతో కాలం నుండి కొంతమంది బడా వ్యాపారస్తులు ఫుట్పాత్ను పూర్తిగా ఆక్రమించి ఫుట్పాత్ల పైన టైల్స్ వేసి ఫుట్పాత్ తన సొంత ఇంటిలాగా ఫుట్పాత్ తన సొంత రోడ్డు తన సొంత ఇంట్లో టైల్స్ ఏ విధంగా వేసుకుంటారో అదే విధంగా ఫుట్పాత్లను ఆక్రమించి సొంతగానే వ్యాపారాలు ఫుట్పాత్ల మీద కొనసాగిస్తున్నటువంటి బడా వ్యాపారస్తులు హనుమాన్ జంక్షన్ లో ఉన్నారు. మరి వారి మీదకి వెళ్తారా? ఆ ఫుట్పాత్ ఆ విధంగా ఆక్రమణ గురి చేసి చివరికి టైల్స్ కూడా వేసి అదే ఫుట్పాత్ల మీద ఆ వ్యాపారస్తుడు తన షాప్ లో సామానం ఫుట్పాత్ల పైన పేర్చి ఉంచేయడం వలన పాదాచారులు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి వారిపైన పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటి ప్రశ్న కూడా ప్రజల నుంచి వినిపిస్తుంది. దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా పంచాయతీ అధికారుల పైన ఉంది. మరి బడా నాయకులను వదిలేస్తారా లేదంటే ఈ ప్రతాపం అంతా కూడా చిన్న వ్యాపారస్తుల పైన మాత్రమే చూపిస్తారా అనేది కూడా వేచి చూడాలంటున్నారు గ్రామ ప్రజలు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మనం చూసినట్లయితే రోడ్డు మీద ఎవరైతే బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కానీ లేదంటే తోపుడు బళ్ళు పెట్టుకుని బ్రతుకు జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళని ఫుట్పాత్ల పైన ఆక్రమించినటువంటి వారిని తొలగించడం జరిగింది. కానీ హనుమాన్ జంక్షన్ లో మనం చూసినట్లయితే చాలా చోట్ల మనం చూసినట్లయితే బడా వ్యాపారస్తులు మాత్రము ఎక్కడ ఆక్రమణకు గురి చేశారో ఏ విధంగా అయితే ఫుట్పాత్ల ఆక్రమణకు గురైనయో బడా వ్యక్తులు అక్కడే ఉన్నారు. వారిని కదపలేదు పంచాయతీ అధికారులని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. మరి పంచాయతీ అధికారులు బడా వ్యాపారస్తుల పైన ఎవరైతే పలుకుబడి ఉపయోగిస్తున్నారో ఎవరైతే డబ్బు ద్వారా వారి యొక్క పలుకుబడిని ఉపయోగిస్తూ నడుస్తున్నారో ఎవరైతే పెద్ద వ్యాపారాలు చేస్తూ లక్షల్లో వ్యాపారాలు సాగిస్తున్నారో హనుమాన్ జంక్షన్ లో వారు ఫుట్పాత్లను ఆక్రమించి వారి సొంత నివాసంలో ఏ విధంగా అయితే షాపులు కన్స్ట్రక్షన్ చేసి ఏ విధంగా అయితే వ్యాపారాలు సాగిస్తారో సొంత స్థలంలో సాగించినట్లుగా హనుమాన్ జంక్షన్ లో ఫుట్పాత్లని తన సొంత స్థలంగా కన్స్ట్రక్షన్ చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. వారి పైన మరి పంచాయతీ అధికారులు ఎంతవరకు చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజే స్టార్ట్ చేశారు కాబట్టి పంచాయతీ అధికారులు మరి వారి యొక్క వేగం ఎంతవరకు సాగిద్ది లేదంటే ఈ రోజుతోనే సరిపెట్టి ఏదో పైన తూతూ మంత్రంగా సాగించి ఆ ఫుట్పాత్ల ఆక్రమణ తూతూ మంత్రంగా జరిగించారా లేదా రేపటి నుంచి దీని యొక్క పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయా? పంచాయతీ అధికారులు ఈ రోజు ఎవరైతే చిన్న వ్యాపారస్తుల పైన ఏదైతే వారి యొక్క ప్రతాపం చూపించారో రేపొద్దున బడా వ్యాపారస్తుల పైన కూడా ఇదే ప్రతాపం కొనసాగుతుందా లేదనేది వేచి చూడాలి. మరో అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆక్రమణ తరగతి సమయంలో మీ ఆస్తికి ఏదైనా నష్టం జరిగినను గ్రామ పంచాయతీ వారి బాధ్యత వహిస్తారని మూలముగా తెలియజేయమన్నది. రోడ్డుపైన గల ఆక్రమణలు తొలగించవలసిందిగా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయటమైనది, మైక్ ద్వారా ప్రకటించడం చేయటమైనది. అయినప్పటికీ ఆక్రమణలు
తరగతులందల ఈరోజు గ్రామ పంచాయతీ వారికి రెవెన్యూ పోలీస్ శాఖల ద్వారా తొలగించబడను. కావున ఆక్రమణలు వ్యక్తిగతంగా తొలగించమని సహకరించవలసి కోరబడింది. ఏరియాల ఆక్రమణ తొలగించే సమయంలో గ్రామ పంచాయతీ వారి బాధ్యత వహించాలని ఇందు మూలముగా తెలియజేయమన్నది. గ్రామ పంచాయతీ ఆక్రమణలు తొలగించనుందల ఈరోజు గ్రామ పంచాయతీ వారికి కావున